మన తెలుగువారి అతిపెద్ద పండుగ రైతు పండుగ సంక్రాంతి వచ్చేసింది. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, రంగురంగుల ముగ్గులతో తెలుగు పల్లెలు కొత్త శోభను సంతరించుకుంటాయి. కానీ అసలు మనం భోగి, సంక్రాంతి, కనుమ ఎందుకు జరుపుకుంటాం? ఈ 3 రోజులు వెనుకున్న పురాణ గాథలేమిటి? సైన్స్ ఏం చెబుతుంది? ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. 2026 సంబురాల సంక్రాంతి పండుగ త్వరలో వచ్చేస్తుంది. సిరిలెన్నో తెచ్చేయనుంది. సంక్రాంతి పండుగ అంటేనే సంబురాలు, సాంప్రదాయాలు, ఆటలు, పాటలు, కోడి పందాలు, రంగులు. అబ్బో, ఒకటా రెండా? చెప్పాలంటే అదో పెద్ద లిస్ట్. మెయిన్గా వీరులతో పోలిస్తే పల్లెటూర్లలో డూడు బసవన్నలు, హరిదాసులు, కోళ్ళ పందాలు, పగటి వేషగాళ్ళు, ఎడ్ల పందాలు, కుర్వడోళ్ల సందడి. అబ్బో, ఆ ఆకర్షణీయం మాటల్లో చెప్పలేం. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు, అత్తగారిళ్లలో కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో మనవళ్ళు, మనవరాళ్ళు. ఆ ఆనందమే వేరే లెవెల్ అంతే. అందరూ కలిసిమెలిసి ఆనందంగా, సంతోషంగా జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ సంక్రాంతి పండుగ. పుడమి తల్లి సాక్షిగా పసిడి పంటలు పండగ, ప్రకృతి సింగారించుకొని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకగా, పట్టు పరికిణీలతో ఆడపడుచులు అల్లరి చేయగా, ఇలా ముచ్చటగా 3 రోజుల పండుగ. ముత్యాల ముగ్గులతో లోగిళ్ళు కలకలలాడగా, భోగభాగ్యాలతో భోగి పండుగ చేసుకోగా, సంక్రాంతి పండుగ సకల సంపదలు తీసుకురాగా, కనుమ పండుగ కలిసిమెలిసి ఉండాలని దీవించగా, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ కనువిందుగా నిర్వహించే పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ వేళ తెలుగు లోగిళ్లలో గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, రంగురంగుల పతంగుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు, ఇలా పల్లెవాకిట పరమానందం నింపే పర్వదినం సంక్రాంతి. ఈ పండుగ వేళ ప్రతి ఇల్లు రంగుల హరివిల్లు. సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే మొదలవుతుంది. ఈ రోజున సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే స్వర్గపు లోకపు వాకిళ్లు తెరుచుకుంటాయని నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగగా, రాజస్థాన్ రాష్ట్రంలో మకర సంక్రాంతిగా, పంజాబ్ రాష్ట్రంలో హరిగా, నేపాల్లో మఘే సంక్రాంతిగా, అస్సాం రాష్ట్రంలో భోగలి బెహుగా, తమిళనాడు రాష్ట్రంలో పొంగల్గా, ఒడిశా రాష్ట్రంలో న్యూ ఇయర్ ప్రారంభంగా భోగి పండుగని జరుపుకుంటారు. పండుగ వేళ మహిళలు సంక్రాంతి నోములు నోచుకుంటారు. అలాగే ఈ రోజున నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు, కూరగాయలు వంటివి దానం చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. ఇలా చేస్తే స్వయంగా విష్ణుమూర్తి చిన్నపిల్లలను అనుగ్రహిస్తాడని, ఆశీర్వదిస్తాడని ప్రతీతి. నక్షత్రాలు అన్నింటినీ కలిపి మొత్తం 108 పాదాలుగా, ఆ 108 పాదాలను 12 రాశులుగా విభజించారు. ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని మకర సంక్రమణం అంటారు. కాబట్టి పండుగను మకర సంక్రాంతి అంటారు. ఈ మకర సంక్రమణం రోజున నువ్వుల నూనెలో మహాలక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి. అంతేకాకుండా పండుగ రోజు తలకు నూనె రాసుకొని శనగపిండితో నలుగు పెట్టుకొని స్నానం చేస్తే సకల భాగ్యాలు కలుగుతాయన్నది బలమైన విశ్వాసం. 3 రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో కనుమ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ కనుమ పండుగను పశువుల పండుగ కూడా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. కనుమ అంటే పశువు అని అర్థం వస్తుందట. ఏడాది పాటు పొలం పనుల్లో నిత్యం చేదోడు వాదోడుగా ఉన్న పశువులను అలంకరించడం, పూజించడం ఈ పండుగ ఆనవాయితీ. ఈ రోజున పశువులు, కొట్టాలను పూలతో అందంగా అలంకరిస్తారు. పొంగలి నైవేద్యంగా సమర్పించి ఆ పొంగలిని పొలంలో చల్లి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటారు. సంక్రాంతి పండుగ అంటేనే తండ్రి కొడుకుల అనుబంధానికి ప్రతీకగా చెబుతారు. ఆ తండ్రి కొడుకులు ఎవరు అని ఆలోచిస్తున్నారా? వాళ్ళే సూర్యుడు, శని. ఎందుకంటే సంక్రాంతి రోజున మాత్రమే మకర రాశి అధిపతైన శనీశ్వరుడి ఇంటికి సూర్యుడు వెళ్తాడని, అందుకే సంక్రాంతి పండుగని సూర్యుడు, శనిల అనుబంధానికి ప్రతీకగా చెబుతారు. అంతేకాకుండా భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భూమిపైకి రప్పించాడన్నది కూడా సంక్రాంతి పండుగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి. ముగ్గుల సంస్కృతి సాంప్రదాయం పూర్వం నుంచే ఉందని, మొహంజదారో, హరప్పా నాగరికతల నుంచి కూడా ఈ సంస్కృతి మొదలైందని చెబుతారు. అదే సంస్కృతిని భోగి, సంక్రాంతి, కనుమల రోజు ఆడపడుచులు తమ ఇళ్ల ముందు రంగురంగుల వల్లులను వేయడం కూడా, మధ్యలో గొబ్బెమ్మలు పెట్టడం చేస్తారు. ముఖ్యంగా తెలుగు సాంప్రదాయంలో ముగ్గును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాగే గొబ్బెమ్మలను పూజిస్తే సకల శుభాలను కలుగుతాయని కూడా ప్రగాఢ నమ్మకం. సో మరి ఈ సంక్రాంతిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.